హాయ్ హలో వెల్కమ్ టు కేవే. సో ఈరోజు మనం బిగ్ బాస్ సీజన్ 8లోని ఎపిసోడ్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ ఎపిసోడ్ గురించి యాక్చువల్లీ ఎందుకు రావాలనుకుంటున్నా అంటే ఇవాళ కూడా యాక్చువల్ బిగ్ బాస్ సీజన్ అసలు అంత సప్పగా ఉంది. బిగ్ బాస్ ఎందుకు ఈ సీజన్ని రివ్యూస్ చేయాలి అని చెప్పేసి నేను చేయలేదు. బట్ కాకుండా ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత నాకు అయితే ఖచ్చితంగా చేయాలనిపించింది. ఎందుకంటే బిగ్ బాస్ అనేది ఒక టీఆర్పీలో నెంబర్ 1 గేమ్ షో ప్లస్ ఎట్ ద సేమ్ రియాలిటీ గేమ్ షో. సో ఇంత మంచి ప్లానింగ్ ఉన్న గేమ్ షోలో మళ్ళీ ఇందులో రిపీటెడ్ పర్సన్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్, సొసైటీలో రిపీటెడ్ పర్సన్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉంటారు. ఇంతమంది వాళ్ళు వచ్చి గేమ్స్ ఆడుతున్నారంటే వాళ్ళ ఫాలోవర్స్ కావచ్చు, ఆ బిగ్ బాస్కు ఉన్న ఫ్యాన్ బేస్ కావచ్చు, అందరూ చూస్తారు. దీనివల్ల టీఆర్పీలో బిగ్ బాస్ అయితే టాప్ రేటింగ్లో ఉంటుంది. నేషనల్ టెలివిజన్ లాంటి ఛానల్లో ఇలాంటి గేమ్ షో రావడం అనేది చాలా పెద్ద విషయం. ఇంత మంచి గేమ్ షోలో సమాజానికి బెస్ట్ పట్టే విధంగా ఈ ఎపిసోడ్ అయితే ఉంది. బిగ్ బాస్ షోలో ఈరోజు జరిగిన గేమ్స్ ఏవైతే ఉన్నాయో ఫుడ్ కోసం యాక్చువల్లీ బిగ్ బాస్ ఫస్ట్ ఎపిసోడ్లో ఏమంటాడంటే లిమిట్లెస్ ప్రైస్, లిమిట్లెస్ రేషన్ అని చెప్పేసి అంటాడు. సో అందులో భాగంగానే ఈ వీక్ ఏం చేసింది బిగ్ బాస్ అంటే, సో ఈ వీక్ స్టార్టింగ్ అంటే మండే రోజు ఎపిసోడ్లో ఏం చేసిందంటే రేషన్ మొత్తం అంటే బిగ్ బాస్ ఏదో గిఫ్ట్గా ఇచ్చాడో రేషన్ మొత్తం తీసుకెళ్ళి స్టోర్ రూమ్లో పెట్టమని చెప్పేసి అంటాడు. సో ఆ పెట్టిన రేషన్ ఏది ఉందో లేదా ఇంకేదైనా సరే అది గేమ్స్ ఆడి గెలుచుకోవాలని చెప్పేసి చెప్తాడు. సో అందులో భాగంగా ఈరోజు గేమ్స్ అయితే ఆడారు. ఈరోజు షాపింగ్ చేశారు. ఈరోజు షాపింగ్ చేశారు. అందులో ఫస్ట్ బెల్ మోగినప్పుడు టీమ్ మన యష్మి గౌడది, సెకండ్ బెల్ మోగినప్పుడేమో నైనికది, థర్డ్ బెల్ మోగినప్పుడేమో నిఖిల్ది. ఎందుకంటే నిఖిల్ క్లైన్లు చాలా తక్కువ ఉన్నారు, నైనిక క్లైన్లు సెకండ్ అండ్ ఫస్ట్లో హైయెస్ట్ ఉన్నది మాత్రం యష్మి గౌడ. అదృష్టం కొద్ది వచ్చింది ఆమెకి క్లైమ్ చీఫ్గా. సో ఆమెకి అదృష్టం కొద్దీ మళ్ళీ ఆమెకి అభినవ్ ఆడిన గేమ్ విధానం వల్ల ఆమెకి ఏమైందంటే క్లైన్లు ఎక్కువ అయిపోయారు. సో దానివల్ల ఆమెకి ఏమైందంటే అహంకారం పెరిగిందని అనుకోవచ్చు యాక్చువల్లీ. సో ఈ అహంకారం అనే వర్డ్ ఎందుకు వాడినో నేను ముందు చెప్తాను మీకు. సో అది పక్కన పెడితే ఈ గేమ్ షోలో ఫుడ్ వేస్ట్ చేయడం ఒకటి, రెండోది సమాజంలో దొంగతనం ఏ విధంగా చేయాలి అనేది క్లియర్గా ఈ హౌస్లో ఇప్పుడు ఈ ఎపిసోడ్లో చెప్పారు. ఎందుకు ఇంత దారుణం అంటే ఫుడ్ యాక్చువల్లీ ఎవరికైనా ఆకలి అవుతున్నప్పుడు ఆకలి కోసం కోటి తిప్పాలంటారు. సో అదే విధంగా ఇప్పుడు వాళ్ళకి ఫుడ్ లేకపోవడం వల్ల పిచ్చి థాట్స్ వస్తున్నాయి అంటే అది వేరు. సో ఆ థాట్స్ ఎవరికి కావాలి? నాగమణికంటకు రావాలి, నిఖిల్కి రావాలి. ఎందుకంటే వాళ్ళకి రాగి జావా ఉప్పు తప్ప ఇంకేం లేదు. సో వాళ్ళకి వచ్చిందంటే ఓకే, ఐ విల్ అగ్రీ విత్ దట్. కానీ ఆ హైయెస్ట్ క్లైమ్లో ఉన్న యష్మి గౌడకి ఆల్రెడీ వాళ్ళ చికెన్ ఉంది, మటన్ ఉంది, కూరగాయలు ఉన్నాయి. అభినవ్ నవీన్ అంటాడు మాకు కేవలం చపాతీ పిండి 4 రోజులు సరిపోద్దని చెప్పేసి అంటాడు. సో వీళ్ళకి ఇంకా వేరే దొంగతనం చేయాల్సిన అవసరమూ లేదు. సో వీళ్ళకి అంత రిక్వైర్మెంట్ కూడా లేదు. ఎట్ ద సేమ్ టైం నైనిక టీం కూడా ఫుడ్ అయితే ఉంది. సో యాక్చువల్లీ అయితే ఫస్ట్ నైనిక టీం మొదలు పెట్టలేదు. సో ప్రేరణ అండ్ యష్మి గౌడ్ అయితే ఈ దొంగతనం గేమ్ని మొదలు పెట్టారు. అది ఎంత చిల్లర చేసారంటే చిల్లర అందుకంత చిల్లర అంటున్నా అంటే చాయ్ పత్తా చక్కెర కూడా దొంగతనం చేసారు వాళ్ళు. అంత చీప్ మెంటాలిటీ అయితే నేను చూడలేదు ఇంతవరకు గేమ్ షోలో. సో వాళ్ళు సరదాగా చేసిరా అంటే సరదా చేసిన విధానం సొసైటీలో ఎట్లా పోద్దని కూడా చూసుకోవాలి కదా. సో అది వాళ్ళు ఆలోచించాల్సింది. సరే అక్కడితో ఆగిపోతే బాగుండదు. చిలిపి దొంగతనం అంటే అక్కడితో ఆగిపోవాలి. సో చిలిపి దొంగతనం కాదు, చికెన్లు తీసుకున్నారు, మటన్ తీసుకున్నారు, వాళ్ళ రేషన్ దొంగతనం చేశారు, ఇక చెప్పుకుంటూ పోతే ఇక వేరే లెవెల్. సో వాళ్ళు దొంగతనం చేయడం మొదలు పెట్టడం చికెన్ క్వాంటిటీ తక్కువ ఇవ్వడంతోనే నబీల్ అఫ్రీదికి అర్థమైంది. అఫ్కోర్స్ నబీల్ అఫ్రీది అంటే చికెన్ ప్రియుడు కాబట్టి, మాంస ప్రియుడు కాబట్టి అతడి ఫోకస్ దాని మీద ఎక్కువ ఉంటుంది అతనికి. సో ఆ ఫోకస్ వల్ల అతడు చికెన్ ఎంత ఉందో అతడు మైండ్లో ఉండిపోయింది. సో అట్లా ఉండిపోవడం వల్ల చికెన్ దగ్గర పోయి చూసాక అక్కడ చికెన్ లేదు, చాలా తక్కువ అయిపోయింది. సో దానివల్ల అతనికి అర్థమైంది దొంగతనం చేశారు. సో ఆ దొంగతనం ఎవరు చేశారు అనేది అప్పుడు అతడు కొంచెం ఇంట్రాగేషన్ లాంటివి చేస్తే అప్పుడు వాళ్ళు అభినవ్ నవీన్ ప్లస్ సోనియా ఆకుల. యాక్చువల్లీ ఇక్కడ సోనియా ఆకుల ఏంటంటే ఫుడ్ విషయంలో అంత ఏడ్చేసింది ఫస్ట్ స్టార్టింగ్లో. వాళ్ళు గెలిచినప్పుడే సోనియా టీం అంటే యష్మి టీంలో సోనియా ఉంది కాబట్టి సోనియా టీం గెలిచినప్పుడే మిగతా టీమ్స్ ఫుడ్ లేదని చెప్పేసి ఆమె ఏడ్చింది. ఆ ఏడ్చిన ఆమెనే మటన్ చికెన్ కోసం ఆమె దొంగతనం చేసింది మళ్ళీ. సో వాళ్ళ టీంలో ఉన్నా కూడా అదేంటో నాకు అర్థం కాదు. ఆమె గేమ్ స్ట్రాటజీ ఏంటో నాకు అర్థం కాల. సో గేమ్ స్ట్రాటజీ ఒకవేళ మళ్ళీ ఆమె బయట చారిటీలు నడుపుతుంది, చాలా పెద్ద కార్యక్రమాలు చేస్తుంది. అట్లాంటిది ఆమెనే ఇలాంటి గేమ్ షోకి వచ్చి ఇంత క్రూయల్గా ఎందుకు మారిందని నాకు పెద్ద డౌట్.
సో అది ఎందుకంటే ఫుడ్ విషయం కదా. సో నువ్వు చిన్న చిన్నవి ఏమన్నా కుర్కురే ప్యాకెట్లు అవి దొంగతనం చేస్తే నేను కూడా అంత పెద్ద రియాక్ట్ అవ్వబోదు. డైరెక్ట్ తీసుకెళ్ళి చికెన్ మటన్ కర్రీ కదా, వాళ్ళకి ఒక పూట వచ్చేది కదా. సో వాళ్ళు ఇష్టంగా తినేది కదా, వాళ్ళు గేమ్స్ ఆడాలి, వాళ్ళు కూడా వాళ్ళు ఇష్టంగా తినాలి కదా. సో అది సో అభినవ్ నవీన్ అయితే సో అతడు గేమ్ స్ట్రాటజీ వేరు. అతడు ఫైన్, అతడు గేమ్ స్ట్రాటజీలో అతడు ఒక లెవెల్లో స్ట్రాటజికల్ గేమ్ ఆడుతుండు, అతడు ఒక లెవెల్లో సేఫ్ గేమ్ ఆడుతుండు, అన్ని రకంగా ఉన్నాయి. సో అది చూసిన నబీల్ అఫ్రీది అయితే ఇంకా దారుణం ఏంటంటే, నబీల్ అఫ్రీది మరి అతడు తీసుకెళ్ళి బాత్రూమ్ కబోర్డ్ పైన పెట్టేసుకున్నాడు మొత్తం. ఇక అతడు ఏం దొంగతనం చేసినా కూడా అర్థం కాకుండా దొంగతనం చేసి అక్కడ పెట్టేసుకున్నాడు మొత్తం అంగిలో పెట్టుకొని. సో ఇది ఇలా ఉండగా మళ్ళీ విష్ణుప్రియ కూడా దొంగతనం చేసుకొని చక్కగా తీసుకెళ్ళి వాళ్ళ బెడ్రూమ్లో పెట్టేసుకుంటారు. ఆమె ఏం దొంగతనం చేసినా కూడా మనకి కెమెరాలో సరిగ్గా కనపడలేదు. సో ఈ రచ్చ ఇటు ఉండగా మళ్ళీ ఈ రచ్చ అయిపోకూడదని మన మణికంఠది నాకు ఇవాళ గేమ్ ఆడిన విధానమే కానీ యాక్చువల్లీ ఈరోజు అన్యాయం జరిగింది ఎవరికి అంటే నిఖిల్ టీంకి. ఎందుకంటే ఈ నిఖిల్ టీంకి ఎందుకు అంటున్నా అంటే, నిఖిల్ టీం సెకండ్ గేమ్లో ఆడిన పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో, మన రేషన్ ఐడెంటిఫికేషన్ చేసే గేమ్ ఏదైతే ఉందో ఆ రేషన్లో యాక్చువల్లీ గెలిచింది ఎవరు అంటే మణికంఠనే. నేను ఎందుకంత పర్టికులర్గా చెప్తున్నా అంటే, సో ఈ గేమ్లో మేల్ ఫీమేల్ కేటగిరీ మనం మాట్లాడకూడదు కావచ్చు కానీ, సో ఆమె ఫీమేల్ మణికంఠ ఎందుకంటే అమ్మాయి కాబట్టి మనం ఎక్కువ ఫోర్సబుల్గా పోకూడదు, ఎక్కడ కూడా టచ్ అవ్వకూడదు అన్న జ్ఞానంతో మణికంఠ ఏం చేసిందంటే, ఆ డోర్ తీయడంలో మనోడు వెనకాల ఉన్నాడు. అది ఒక పాయింట్ అయితే. రెండో పాయింట్ ఏంటంటే, యాక్చువల్లీ బుద్ధి జ్ఞానం ఉన్న ఎవరైనా సరే 250 వాడు యాక్చువల్లీ మణికంఠ కూడా అంటాడు నేను రోబోని కాదు, 250 గ్రాములు ఎవరు తీసుకురారు. ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. అట్లీస్ట్ 249 అవుతుంది, 251 అవుతుంది అట్లీస్ట్. కానీ 250 తీసుకురావడం 99.9% అసాధ్యం. ఎవరో ఒకటి, అది కూడా బై లక్ ఛాన్స్ రావడం తప్ప అంత సీన్ లేదు. సో అట్లాంటి సిచ్యువేషన్లో నాగమణికంఠ 290 గ్రామ్స్ తీసుకొస్తాడు, సీతనేమో 374 అట్లా తీసుకొస్తుంది. హాఫ్ కేజీ దగ్గర అది ఉంటుంది, పావు కేజీకి 40 గ్రాములు తక్కువ ఇది ఉంటుంది. సో ఈ ఆబ్వియస్లీ ఆ పాయింట్ వచ్చేసి మనకి రావాలి. కానీ ఇక్కడ ఏం చేసిందంటే యశ్వి కూడా ఏం చేసిందంటే, ఈ పాయింట్ మనకి ఇవ్వకపోగా కొంచెం యాటిట్యూడ్ చూపిస్తూ సంచాలక నిన్న ఫైనల్ నిర్ణయం అని చెప్పేసి ఏదో బాధకని మాట్లాడుతుంది. అఫ్కోర్స్ సంచాలక నిన్న ఫైనల్ అయి ఉండొచ్చు. అట్లీస్ట్ బిగ్ బాస్ అనే చెప్పాలి కదా, ఫుడ్ విషయం కదా, క్లియర్ కనిపించింది కదా అక్కడ ఎవరు గెలిచారనేది. ఇక్కడ నాకేమనిపించిందంటే ఇక్కడ ఏమనిపించిందంటే, నిఖిల్ అండ్ నాగమణికంఠ టీంలో 2 ఉన్నారు. సో వీళ్ళ టీంలో 6 ఉన్నారు కాబట్టి బిగ్ బాస్ నేను అనుకోవడం, నిజమా అబద్ధమా పక్కన పెడితే, నేను అనుకోవడం ఏంటంటే వాళ్ళే గెలవాలన్నట్టుగా గేమ్ వాళ్ళకి డిజైన్ చేసి ఇచ్చినట్టు ఆ సంచాలకి చెప్పినట్టు నాకు అనిపించింది. అందుకు అంత మాట్లాడుతున్నట్టు యాక్చువల్లీ ఏదైనా సరే సంచాలకి నిన్న ఫైనల్ అయ్యి ఉండొచ్చు, కానీ ఇంత క్లియర్ కట్గా కనిపించినప్పుడు ఒక బిగ్ బాస్ని మనోడు నాగమణికంఠ క్వశ్చన్ చేసినప్పుడు అట్లీస్ట్ ఆన్సర్ ఇవ్వాల్సింది. సో అది కూడా ఇవ్వలేదు. మిర్చి దానిలో కూడా తీసుకొచ్చింది ఫస్ట్ నాగమణికంఠనే. సో మనోడు అన్ని రా మెటీరియల్ తీసుకొచ్చిండు, ఏమి కూడా తీసుకొచ్చింది. సో ఇందులో ఏదో కార్న్ఫ్లవర్ లేదు ఎక్స్ట్రా వచ్చిందని చెప్పేసి ఒకే రీజన్తో మనల్ని పక్కన పడేసి ఈమె గెలిపించారు. ఈ స్ట్రాటజికల్ నాకు అర్థం కాలే. సో మిర్చికి సంబంధించి అన్నీ ఉన్నాయో లేవో చూసుకోవాలి. ఆ ఫ్లోలో ఒకటి ఎక్కువ వచ్చింది కావచ్చు, కానీ దానికి సంబంధించిన మిర్చి చేయడానికి అన్ని సామాన్లు సరుకులు ఉన్నాయా లేవా, అవి ఉంటే దట్స్ క్లియర్ విన్ ఆ పర్సన్. సో అది అక్కడ కూడా పార్షాలిటీ చూపించండి నాకు అనిపించింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే పులిహోర కబూర్లు, ఇంట్లో పులిహోరలు బీభత్సంగా అయిపోతున్నాయి. ఫస్ట్ పులిహోర కలుపుతుంది సోనియా ఆగ్లా పృథ్వీరాజ్, సెకండ్ పులిహోర కలుపుతుంది మన నిఖిల్ నయనిక. సో థర్డ్ పులిహోర కలుపుతుంది ఎవరు అంటే చెప్పి నాకే కొంచెం సిగ్గుగా ఉంది, బట్ నాగమణికంఠ. ఎవరితో కలుపుతుండో చెప్తే ఆశ్చర్యపోతారు. అదే మన నైనికతోనే కలుపుతుంది. మనోడు కూడా పాపం కొంచెం డిప్రెషన్లో అయిపోయినా ఇప్పుడిప్పుడే కొంచెం యాక్టివ్ అవుతూ బయటకు వస్తున్నాడు. ఐ లైక్ దట్ స్పిరిట్. అంత డిప్రెషన్ నుంచి కూడా బయటకు రావడం అంటే నాట్ ఈజీ. సో ఈ ఎపిసోడ్లో మాత్రం ఫుడ్ వేస్ట్ చేయడం అండ్ ఫుడ్ గేమ్స్ ఆడడం నాకు అస్సలు నచ్చలేదు. సో ఈ ఎపిసోడ్ వరకు నాకు బిగ్ బాస్లో చాలా అన్యాయం జరిగిందని నాకు అనిపించింది, ఎస్పెషల్లీ నాగమణికంఠకి అండ్ నిఖిల్కి.
ఎందుకంటే ఫుడ్ అనేది ప్రతి ఒక్కరికి అవసరమే, రిక్వైర్మెంట్. ఆ ఫుడ్ లేకుండా ఎవరు ఉండదు, వాళ్ళు అక్కడికి పోయేది. అఫ్కోర్స్ బిగ్ బాస్ యాజ్ పర్ బిగ్ బాస్ రూల్ ప్రకారం రేషన్ ఆడి గెలవాలి కావచ్చు, కానీ అందరు ఆడి గెలిచి ఈక్వల్గా పంచుకోవడం ఉన్న దాంట్లో సర్దుకొని తినడం మీరు. టీమ్స్ డివైడ్ చేసి ఒక్కొక్క టీంకి ఫుడ్ ఇవ్వకపోవడం అనేది తప్పు. అదేది మన వెజిటేబుల్స్, రాగి జావ ఇవ్వడం అనేది. రాగి జావ అఫ్కోర్స్ మార్నింగ్ పూట తాగితే మంచిదే, కానీ అది తాగుతూ మన వాళ్ళు స్టేబుల్ కాలేరు అండ్ గేమ్స్లో అంత యాక్టివ్గా ఉండలేరు. సో దట్టు రేపటి గేమ్లో నేను చూసిన ప్రోమో ప్రకారం రేపటి గేమ్లో అయితే అసలు ఏమంటారు, నిఖిల్ ఒక మంచి యాక్టివిటీ, ఒక బలంతో కూడుకున్న గేమ్ అయితే ఆడాల్సి వస్తుంది. అది రోల్ పట్టుకొని బాల్స్ తీసుకొని బాక్స్లో వేయాలి. అవి ఎక్కువ ఎవరైతే బాక్స్లో వేస్తారో వాళ్ళే విజేతలు ప్రకటిస్తారు. సో దట్టు ఆ విజేతలకు 50,000 రూపాయలు, అంటే వాళ్ళు పోగొట్టుకున్న మనీ ఏదో అందులో 50,000 వాళ్ళకి యాడ్ అవుతాయని గేమ్ క్లియర్గా ఉంది. సో అంతటి గేమ్ ఆడాలంటే వాళ్ళకి ఎనర్జీ కావాలి కదా పాపం. వీళ్ళేమో దృఢంగా చికెన్లు మటన్లు అవి తింటూ వీళ్ళు గట్టిగా ఉంటే పాపం వీళ్ళకి ఏం లేక వీళ్ళు నీరసంగా ఉంటారు. వాళ్ళు ఎట్లా ఆడతారు, ఎట్లా గెలుస్తారు? క్లైమ్లో ఉన్నది ఇద్దరే, మళ్ళీ ముగ్గురు నలుగురా ఇది లేరు. సో ఆ ఇద్దరు ఏం తింటారు, ఏం ఆడతారు? ఆ ఆరుగురితో ఎట్లా పోటీ పడతారు? మిగతా టీంలో ఒక టీంలో 5, ఒక టీంలో 6, 13, ఒక టీంలో వచ్చేసి 2, 13 మంది. సో అది ఎట్లా పాసిబుల్ అవుతుంది అనేది బిగ్ బాస్ తెలియాలి. సో ఇవన్నీ పక్కన పెడితే ఈ వీక్లో నామినేషన్లో ఉన్న వాళ్ళలో ఎలిమినేట్ అయ్యేది ఎవరు? ఫస్ట్ అది క్వశ్చన్ అయితే నన్ను చాలామంది అడుగుతున్నారు. సో ఈ వారం బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది ఎవరు అంటే, నాకు అందిన సమాచారం ప్రకారం అత్యల్పంగా ఓట్లు ఉన్నాయి ఆదిత్య ఓం గారికి, ప్లస్ పృథ్వీరాజ్ గారికి, ప్లస్ శేఖర్ భాషకి. సో ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. నాకు తెలిసిన నేనేమనుకుంటున్నాను అంటే, కంటెంట్ పరంగా పృథ్వీరాజు, శేఖర్ భాష చాలా వీక్గా ఉన్నారు కాబట్టి మేబీ ఐ థింక్ వీళ్ళిద్దరిలో ఎవరినో ఒకరిని బిగ్ బాస్ అయితే బయటకు పంపించే అవకాశం అయితే ఉంది. ఇంకో పర్స్పెక్టివ్లో నాకేమనిపిస్తుందంటే, ఆదిత్య ఓంకి పర్ వీక్ 3 lakhs అని చెప్పేసి ఒక రెమ్యునేషన్ టాక్ అయితే ఉంది. సో 3 lakhs రెమ్యునేషన్ తగ్గట్టుగా ఆదిత్య ఓం ఆడట్లేదు కాబట్టి మేబీ అతను కూడా బయటకు పంపించే అవకాశం బిగ్ బాస్కి ఉంది. సో ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు మాత్రం ఖచ్చితంగా ఈ వీక్ ఎలిమినేట్ అవుతారు, అందులో మాత్రం ఎలాంటి డౌటే లేదు. సో మీకేమనిపిస్తుందో మీరు కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకోటి విష్ణుప్రియ వర్సెస్ సీత, వీళ్ళిద్దరి మధ్య జరిగిన గొడవలు కరెక్ట్ ఎవరు? మీకు నెక్స్ట్ రేపు రాబోయే ఎపిసోడ్లో మీకు ఏమనిపిస్తుంది? గిఫ్ట్స్ ఎలా ఉండబోతుంది అనేది మీకు ఏమైనా తెలిస్తే మీరు కూడా మా కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. మేము కూడా అది మన ఛానల్ అయితే చెప్పేసి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. టాటా బాయ్.